టీఆర్ఎస్ కవితదే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కింద చిన్నగా వచ్చింది కదా. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సేన లేకుంటే ఇంకో ఏదైనా పార్టీ అని చెప్పేసి ఇటు కంప్లీట్ గా ఒక్కసారి అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అసలు కొత్త పార్టీ పేరు ఏంది అని చెప్పి ఒక తర్జన భర్జన పడ్డ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ కవితదే అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, వార్త వచ్చింది. సో తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ప్రతిపాదించిన 5 పేర్లలో 3వ పేరుకు పచ్చ జెండా. స్వయంగా లేఖ అందజేసిన ఎన్నికల సంఘం ప్రతినిధి. ఇక పత్రికల్లో పార్టీ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు ఓకే. అభ్యంతరాలు ఏమి లేకపోతే ఇదే పేరు ఖరారయ్యే ఛాన్స్ ఇక టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్నట్టుగానే ఆమె పార్టీకి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పేరుకు సంబంధించి కవిత 5 పేర్లను ప్రతిపాదించగా తెలంగాణ రక్షణ సేన పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈసీఐ పంపిన లేఖను కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి గురువారం స్వయంగా అందజేశారు. ఇక తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలి హోదాలో కవిత తన కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో చేసుకున్నారు, ఇక దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సెక్షన్ 29A ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుతో బహిరంగ నోటీస్ అంటే పబ్లిక్ నోటీస్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇక పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీఐ పంపిన లేఖరు కొన్ని నిబంధనలు విధించి తెలంగాణ రక్షణ సేన పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేలా 2 జాతీయ 2 స్థానిక పత్రికల్లో వరుసగా 2 రోజులు ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. ఈ నోటీసు వెలువడిన 30 రోజులలోపు ఏవైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తామని, ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందని అధికారులు అందులో పేర్కొన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పైన 2 జాతీయ అండ్ 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎవరైనా సరే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆ పేరు పైన అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర నోటీస్ తీసుకురండి. సో దానిపైన మేము దాని తర్వాత తదుపరి చేయాల్సిన ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ లేదు ఎలాంటి 30 రోజుల తర్వాత అంటే ఆ ప్రకటన ఇచ్చిన 30 రోజుల తర్వాత 30 రోజుల వరకు చూస్తాం. లేదా ఒకవేళ 30 రోజుల తర్వాత ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తపరచకపోతే సో తుది దశకు చేరుకోపోతే ఇంకా పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్పేసి ఈసీ చెప్పింది. సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందని అధికారులు అందులో పేర్కొన్నారు. ఇక ప్రకటనల కోపింగ్లతో పాటు పార్టీ నిబంధనవాలి ఇతర పత్రాలను నెలలోగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంకా 5 పేర్లను ప్రతిపాదించిన కవిత. సో టీఆర్ఎస్ తో పాటు దాంతో పాటు ఇంకా 5 పేర్లను ప్రతిపాదించారట కవిత గారు. రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమైన కవిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ భాగంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే, తెలంగాణ జాగృతి టీజే, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర జాగృతి టీఆర్జే అండ్ తెలంగాణ ప్రజాశక్తి పేర్లను ఈసీకి పరిశీలనకు పంపారు. అండ్ ఈ పేర్లలో ఏది ఖరారు చేసినా మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రక్షణ సేన పేరు ఈసీఐ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. ఇంకా కవిత ప్రకటించినట్టుగానే టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా ఉన్న వరకే ఈసీ అనుమతి రావడం విశేషం. సో ఇట్లా ఒకసారి మనం ఇస్మాయిల్ సార్ కి కాల్ చేద్దాం. సో ఇస్మాయిల్ సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కవిత గారి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ మీరు మార్నింగ్ న్యూస్ కాలేజీ టీవీ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు సార్. ఓకే యా, ఇది టీఆర్ఎస్ పార్టీ పేరు పైన ఈరోజు న్యూస్ వచ్చింది కదా సార్. అవును. యా సో ఇది ఎన్నికల సంఘం కూడా ఓకే ప్రకటనలు ఇచ్చుకోండి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఖరారు అయినట్టే వార్త వచ్చింది. ఓకే. సో యా సార్, అంటే కంప్లీట్ గా టీఆర్ఎస్ ఇప్పుడు కవిత గారి పార్టీ పేరు ఖరారు అయిపోయినట్టేనా సార్? ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేనగా ఆ పేరుని ఇస్తూ సిఈసి నిన్న లేఖ కూడా పంపింది. అభ్యంతరాలు ఉంటే చెప్పమన్నది. కానీ మేమైతే కవిత గారు కానీ చేసినటువంటి ప్రాసెస్ లో 5 పేర్లు పంపించాం. దాంట్లో రక్షణ సేన కూడా ఒకటిగా ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల కోరికలకు అనుగుణంగా, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల వెంట నడుస్తున్నటువంటి కవిత గారికి టిఆర్ఎస్ అనే టైటిల్ రావడం మాత్రం మేము శుభ పరిణామంగా చూస్తా ఉన్నాం. ఇది మాకు దక్కిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. సార్ ఇంకోటి సార్, అందులో టీఆర్ఎస్ సేన కింద అసోసియేషన్ చిన్నగా ఉండే కదా సార్, అది ఏం సార్ ఇప్పుడు ఇంకా తొలగిపోతుందో లేదా అది కంటిన్యూ అవుతుంది అలాగని? ఇవన్నీ ఏమంటారు టెక్నికాలిటీకి సంబంధించిన అంశాలు, కానీ అవన్నీ ప్రచారంలో జరిగినాయి. అధికారికంగా అది కాదు, నిన్న ప్రకటించిందే అఫీషియల్, అదే ఉంటుంది తప్పకుండా. అంతే, ఇంకా టీఆర్ఎస్ సేన తెలంగాణ రక్షణ సేన అంతేనా సార్? యా, టిఆర్ఎస్ ఉంటుంది. టిఆర్ఎస్ కవితకు ఒక హక్కుదారుగా లభించినట్టుగా కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మాకు కూడా సంతోషం కలిగించేటటువంటి వార్తగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా అంటే టీఆర్ఎస్ నిన్న ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఒక ప్రతినిధి ఒకతను వచ్చి సో కవిత గారికి ఆ లేఖ కూడా అందజేసారు. సో ఇప్పటి నుంచి మీరు టీఆర్ఎస్ గా
ప్రచురించుకోవచ్చు, అంటే టీఆర్ఎస్ గా మీరు బహిరంగంగా చెప్పుకోవచ్చు. కానీ ఒక టైం పెట్టింది, అంటే 30 days ఆఫ్ టైం పీరియడ్ పెట్టి దీంట్లో ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్గా మీరు పంపండి, అంటే మీ అభ్యంతరాలు తెలియజేయండి, దీనిపైన విచారించి దాని తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ 30 days లోగా ఒకవేళ ఎవరు కూడా దీనిపైన ఎలాంటి అభ్యంతరాలు చేయలేకపోతే ఇక కంప్లీట్గా టీఆర్ఎస్ పేరు కవిత గారికి వచ్చేటట్టు తెలుస్తుంది. ఇంకా టీఆర్ఎస్ నాకే రాసి పెట్టి ఉందేమో కవిత. సో విధి విలాసం విచిత్రంగా ఉంటుంది. నా పార్టీకి 5 పేర్లను ఈసీకి ప్రతిపాదిస్తే అందులో 3వ ప్రాధాన్యతలో ఉన్న తెలంగాణ రక్షణ సేన పేరుకు ప్రాథమికంగా అనుమతి దక్కింది అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాము పంపిన పేర్లలో టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం ఉన్న ఏకైక పేరు అదొక్కటేనని, తన పార్టీకి ఆ పేరే రావడం ఆనందం కలిగిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వ్యక్తిగతంగా అనుమతి పత్రాన్ని అందుకున్నట్టు తెలిపారు. ఇక టీఆర్ఎస్ నాకే రాసి పెట్టి ఉందేమో అని గురువారం ఎక్స్ వేదిక అభిప్రాయపడ్డారు. అంటే ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ నాకే రాసి పెట్టారు, అంటే తెలంగాణ రక్షణ సేన లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే ఇండైరెక్ట్ చూడండి, టీఆర్ఎస్ నాకే రాసి పెట్టి ఉందేమో అని గురువారం ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ జాగృతి ద్వారా 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తానని కవిత గారు తెలిపారు. సో ఏదైనా అయినప్పటికీ సో చూద్దాం, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో చూద్దాం ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ, కవిత గారి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది.